ఇప్పుడు మరి ఇక గవర్నమెంట్ పాలసీ గురించి అయిపోయింది. నెక్స్ట్ ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇవ్వాలి అనేసని జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయడం, దానికి సంబంధించి అసలు ఎట్లా అడుగుతావు అంటూ ఇది రచ్చ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ విలీనం కాబోతోంది అనే ఒక చర్చను తెర మీద తీసుకొస్తున్నారు. దానికి ఊతమిస్తూ బెంగళూరులో వెళ్ళి డికే శివకుమార్ని కలిసి రావడము, ఇదంతా ప్రస్తుతం సాధ్యమయ్యే పనేనా? డీకే చాలా స్పష్టంగా చెప్పేశాడు కదమ్మా, అది లేదు అని. అంటే బయటికి చెప్పినా ఇప్పుడు అలాంటివి వాళ్ళు లోపల ఉన్నది అది ఆచరణ అంటే ఆచరణకు వచ్చేంత వరకు చెప్పని సందర్భాలను కూడా మనం చూసాం కదా. అంటే డీకే ఒక మాట అన్నాడు, చాలా సీరియస్గా ఒక మాట అన్నాడు. ఎవరో వాంటెడ్గా ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు అని అన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి షట్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే, లేదు విలీనంకి సంబంధించి ఏ రకమైన ఆలోచనలు ఆయన బుర్రలో ఉన్నా కానీ, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్లో బల నిరూపణ కార్యక్రమంలో వీళ్ళ ఎంపీలు ఎన్డీఏ కాంపౌండ్లో నిలబడ్డారు. వెళ్ళి అలా నిలబడి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఇండియా కూటమి వైపు నిలబడి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆ రిస్క్ చేయదలుచుకోవటం లేదు. ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎన్డీఏతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే జరగబోయే పరిణామాలు ఏంటో ఆయనకు తెలుసు. నెక్స్ట్ జైలుకే కదా, ఇంకేముంటుంది, ఏదైనా కావచ్చు. ఇంకా అంతకు మించి ఇంకా అదే క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కనిపించేది అదే కదా. సరే ఇప్పుడు ఒకవేళ ఆయన ఏ స్టెప్ నెగిటివ్గా వేసినా ఇంకా ఉన్న కేసులన్నీ మళ్ళీ తిరగదోడతారు. ఇంకా ఇప్పుడు అసలే హోదా కూడా ఏం లేదు కాబట్టి ఆబ్వియస్గా లైన్లో స్టార్ట్ అయిపోతాను ఒక భయం ఉండుంటుంది కదా. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ కేసులు మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. అవును. ఈ మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇబ్బంది పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, ఒకటి. రెండోది, మొన్న ఎన్నికల్లో ఆయన కుటుంబం మొత్తం కూడా ఎన్డీఏ కోసమే పనిచేసింది, ఇంక్లూడింగ్ షర్మిల గారు. వాళ్ళిద్దరూ తిట్టుకున్నప్పటికీ షర్మిల గారి రాజకీయ ప్రయాణం, పర్టికులర్గా ఆవిడ ఏపీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న దగ్గర నుంచి ఆవిడ కృషి మొత్తం కూడా ఎన్డీఏ గెలుపు కోసమే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాదు. ఆవిడకి విపరీతమైన మైలేజ్ ఇచ్చింది, ఆవిడని జనాల్లోకి మోసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ మీడియానే. అది ఈనాడు కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు. వీళ్ళే ప్రధానంగా ప్రచారం నిర్వహించారు షర్మిల గారి కార్యక్రమాలన్నిటికీ. తద్వారా ఆవిడ్ని జనంలోకి ప్రమోట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని బ్యాట్ చేసి ఎన్డీఏకు ఉపయోగకరంగా వ్యవహరించాలి అనేది ప్రోగ్రాం. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని వెళ్ళాడు. కలుపుకుని వెళ్ళి ఎన్డీఏకి ప్రయోజనకరంగా కాంగ్రెస్ పార్టీని నడిపించాడు ఆయన, తానే వెనకుండి. ఈ డిజైనింగ్ చాలా విచిత్రంగా జరిగింది అది. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి ఆయన సహకరించాడు. రేవంత్ రెడ్డి గెలుపుకి ఆయన ఇక్కడ అభ్యర్థుల్ని పెట్టకుండా ఎన్నికల నుంచి టోటల్గా తప్పుకున్నాడు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ అభ్యర్థుల్ని పెట్టలేదు ఆయన. తద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రమే కాదు, బీఆర్ఎస్ని అధికారంలోంచి పక్కకు తప్పించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ కన్సిడరేషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ద్వారా లభించినటువంటి ఒక చేకూరిన ప్రయోజనం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ టోటల్ కాంగ్రెస్ని కబ్జా చేసింది. ఒక జోక్ ఉండేది ఆ రోజుల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో 2014-15 టైంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్లు కూడా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు అనేది కార్టూన్లు వేశారు. ఓకే, అట్లా టోటల్గా వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన సందర్భం మీ పార్టీని మొత్తం ఆ పార్టీ తీసేసుకుంది, టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు మీరు ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి దాన్ని తిరిగి రీగైన్ అవటానికి మీరు ఏం చేస్తారో అది చేసుకోండి అని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఓకే, దాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. కాబట్టి తన గెలుపు కోసం ఆయన భారతీయ జనతా పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా వాడాడు చంద్రబాబు.
ఈ లెవెల్లో డిజైనింగ్ జరిగింది మొన్న ఎన్నికల్లో. అందుకని చంద్రబాబు నాయుడుని తక్కువ అంచనా వేయటం కష్టం. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా షట్ డౌన్ చేసే మూడ్లో లేడు. ఓకే. డౌన్ చేసే మూడ్లో లేడు. చాలా స్పష్టంగా ఆయన తన పార్టీని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే తన భవిష్యత్తును నిర్ణయించుకోగలుగుతాడు. అది తెలుసు ఆయనకి. అందుకని విలీనం అనే ప్రోగ్రాం లేదు. విలీనం అనేది లేదు. వచ్చే ఎన్నికల్లో తను వైఎస్ఆర్సీపీగానే ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాడు. గెలుస్తాడా లేదా అనేది వేరే గొడవ. ఓకే. అయితే పార్టీ కంటిన్యూ అవుతుంది. పార్టీ డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. ఆయన షట్ డౌన్ చేయడు, దాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు షర్మిల గారిది రాజకీయ జీవితం ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చింది. ఏపీలో ఆ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆమె మీద చాలా వ్యతిరేకత వాళ్ళ పార్టీ నుంచే రావడము. ఇప్పుడు ఆమె ఎటువైపు కంటిన్యూ, అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో యాక్టివేట్ అవుతుందా, ఏపీలో యాక్టివేట్ అవుతుందా, అసలు ఆమె ఎటు అడుగులు వేస్తుంది అసలు షర్మిల? ఆవిడ అనివార్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వచ్చి ఆవిడ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. రెండోది, ఆవిడ మీద సీరియస్గా విమర్శలు ఆంధ్రరత్న భవన్ నుంచి జరుగుతున్నాయి. శుంకర పద్మశ్రీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ క్రిటిసైజ్ చేసింది ఆవిడ. క్రిటిసైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆవిడ అంటే అభ్యర్థుల ఎంపికలోనే చాలా తప్పులు జరిగినాయి. అంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. రెండోది, ఓట్ పర్సంటేజ్ గతంలో కంటే కూడా తగ్గింది. అంటే కొంత ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కూటమి వైపు కదిలింది. ఇది చంద్రబాబు డిజైనింగ్లో భాగంగా జరిగింది. ఈ ఈ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కూడా కూటమికి అనుకూలంగా జరిగింది అనేది ఆవిడ విమర్శ. ఓకే. అంటే కూటమి అంటే ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పనిచేస్తున్నాం అనేది వేరే గొడవ. కానీ జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు వెనకాల ఏపీ ఎంపీలు కీలక పాత్ర పోషించారు అనే కోణంలో చూస్తే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టుగానే చూడాలి. ఓకే. దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం శుంకర పద్మశ్రీ గారు చేశారు. కానీ పార్టీ దాన్ని సీరియస్గా పట్టించుకుందా లేదా అనేది కన్ఫ్యూజనే. పట్టించుకున్నట్టయితే ఎక్కడ కనబట్టలేదు. అంటే ఏపీలో పెద్దగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రోల్ ఏం లేదు కాబట్టి మేబీ సీరియస్గా తీసుకుపోయి ఉండవచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశంలో అంటే రేవంత్ రెడ్డి గారు కన్వే చేసి ఉండొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి మనం పార్టీని రీగెయిన్ చేసుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించారు మనకి. దీన్ని పొలిటికల్గా యూటిలైజ్ చేసుకుని ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మీద కేంద్రీకరించండి, ఇతర విషయాలు వదిలేయండి అని ఆయన అధిష్టానానికి కన్వే చేసున్నాడు అనేది నా ఉద్దేశం. అందుకోసమే ఆవిడ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసింది. మీడియా ముందుకు రాలేదు ఆవిడ. ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. ఒకే ఒక్క మాట ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత అయినా నువ్వు మారాల్సి ఉంటుంది అని ఒక మాట అంది తప్ప ఇంకే విధమైన కామెంటు చేయలేదు ఆవిడ. వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయారు. ఓకే. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆవిడ కాంగ్రెస్తోనే ట్రావెల్ అయ్యేటువంటి మూడ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ తన కెరియర్ని ఇబ్బంది పెట్టుకోవాలి అనుకోవడం లేదు. ఇది ఆవిడ ఒక్కరి చేతుల్లో ఆవిడ నిర్ణయాలు లేవు ఇప్పుడు. అంటే ఆవిడకి అసలు పొలిటికల్ కెరీర్ అనేది ఏముంది అసలు ఇప్పుడు ఆవిడకు? ఎందుకంటే ఇక్కడ విలీనం చేసింది, ఆ తర్వాత ఏం పట్టించుకోలేదు, ఇటు ఏపీకి వచ్చింది. సరే కాంగ్రెస్ వల్ల పెద్దపీటే వేశారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అసలు రేపటి రోజు ఏపీలో ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ మార్క్. రేపైనా అద్భుతం జరిగితే తప్పితే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అసలు ఆమె పొలిటికల్ భవిష్యత్తు ఏంటి అసలు? అంటే వైఎస్ లెగసీని కొనసాగించే ప్రాసెస్లో ఉంది ఆవిడ. అందుకే ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుతున్నారు రేపు. ఆ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం వెళ్ళాను రేవంత్ రెడ్డికి దగ్గరికి అని చెప్తోంది ఆవిడ. కానీ వెళ్ళిన ప్రోగ్రాం వేరు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళింది ఆవిడ. అధిష్టానానికి నా గురించి పాజిటివ్గా చెప్పారు మీరు, అందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోవడం కోసం వెళ్ళింది ఆవిడ. ఈ మొత్తం కార్యక్రమం వెనకాల ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నటువంటి, ఏపీలో నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ డిజైనింగ్ వెనకాల ఉన్న మనిషి. అంటే 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ నడిచింది ఏపీలో ఎన్నికల సందర్భంగా. ఒక కంపార్ట్మెంట్లో
లెఫ్ట్ కాంగ్రెస్ ఉంటే ఇంకో కంపార్ట్మెంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయి. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి ఇంజన్ చంద్రబాబుగా వ్యవహరించాడు. ఈ పిక్చర్ అర్థమైపోతే షర్మిల గారికి ఇమ్మీడియట్గా ప్రమాదం అయితే లేదు. ఓకే. ఆంధ్రరత్న భవన్లో కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడినప్పటికీ ఈవిడికి వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ఆవిడ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆవిడని ఉంచుతారా తీసేస్తారా అనేది అనుమానమే. ఓకే. ఆవిడని అంటే అప్పటికి కొత్త నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. ఎమర్జ్ అయిన తర్వాత ఈవిడ్ని వేరు చేసే ఉద్దేశంతో వాళ్ళు ఉండరు. ఆ ఎన్నికల్లో సీరియస్గా చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయచ్చు. ఓకే. కాబట్టి అప్పటి వరకు అంటే ఒక 2-3 ఏళ్ల వరకు ఆవిడకి ఇబ్బంది లేదు. ఆవిడ కాంగ్రెస్ జెండా కిందే ఉంటుంది. ఓకే. సుదీర్ఘమైన విశ్లేషణ అందించారు సార్. నిజంగా అంటే మొత్తం ఏపీలో ఉన్న పొలిటికల్ పార్టీలన్నింటికి సంబంధించి ఎవరెవరి మనుగడ ఎలా ఉంటుంది, రేపు రాబోయే రోజుల్లో పాలన ఎలా ఉంటుందన్న విషయాన్ని మీ దృష్టికోణం నుంచి చాలా చక్కగా విశ్లేషించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.